ఎందుకంటే జనసేన పొత్తు తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వైసీపీలో కాపులకి ఇంకొంచెం సీట్లు పెంచి ఎమ్మెల్యే పదవులు ఇచ్చే దాంట్లో వైసీపీ ఉంది అనేది నడుస్తూ ఉంది. మరి ఆ లెక్కన చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ టీడీపీ గెలవాలన్నా మరి ఢీ కొట్టాలన్నా వైసీపీ ఇచ్చిన దానికి కూడా ఎగైనెస్ట్గా అంటే ఆపోజిట్గా కంపల్సరీ టీడీపీ అనేది వెళ్ళాలి. అంటే ఇక్కడ సంబంధించి మీకు ఇన్నాళ్ళ నుంచి టీడీపీకి కట్టుబడి ఎక్కడ ఏ ప్రోగ్రాం పెట్టినా డేగల ప్రభాకర్ చేసినంత హైలైట్గా ఎవరు చేయలేరు. ఒక ప్రోగ్రాం పెడితే నిజంగా టీడీపీ ఇలా చేస్తుందా, ఇంత ప్రత్యేకత నిజంగా ప్రభాకర్ గారు మీరు చూపించిన దాన్ని బట్టి తెలుస్తుంది అనే విధంగా మీరు ప్రతిదీ చేస్తారు. మరి ఈసారన్నా మరి కాపులకి న్యాయం చేయాలన్నా ఒక కాపు నాయకుడు కావాలని గుంటూరు పార్లమెంట్లో కూడా 3-4 పార్లమెంట్లో కూడా కాపులు ఉంటేనే బాగుంటుంది అనేది కూడా నడుస్తుంది. మరి మీకు వస్తుందని కన్ఫామ్ అనుకుంటున్నారా? పార్టీ కార్యక్రమాలు నాతో పాటు చాలామంది చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో యాక్టివ్గా చేస్తున్నాను, అందరితో పాటు తగ్గకుండా. ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాలు ప్రభాకర్ గారు తక్కువ చేశాడనేది లేకుండా 100% ఏదైతే అధిష్టానం పిలిపిస్తుందో దాన్ని ఫుల్ఫిల్ చేశాను. ఇప్పుడు వరకు నా తరపున ఎక్కడా కూడా మైనస్ పెట్టుకోను. నేను కష్టపడే మనస్తత్వంతో ఉంటాను కాబట్టి ఏ వర్క్ ఇచ్చినా కానీ బాబు గారు ఇది చేయంటే చేయటమే. మాకు రెండో థాటు రెండో అసలుగా అవగాహన కూడా ఉండదు, చేయటమే అనే అట్లానే ఉన్నాం. కానీ కాపు కమ్యూనిటీ విషయానికి వస్తే ఒక విషయం మటుకి గుంటూరు పార్లమెంట్లో నేను చెప్పకపోయినా కానీ గుంటూరు పార్లమెంట్లో అత్యధిక జనాభా కాపు కమ్యూనిటీ. అందుట్లో అది మనం చెప్పేది ఏం కాదు, దాన్ని దాచిపెట్టేది ఏమీ లేదు. హైయెస్ట్ కమ్యూనిటీ ఉంది. కానీ దాదాపుగా పోయినసారి మనకు అవకాశం అంతకుముందు టీవీ రావుకి ఇచ్చాడు, అటు శనకారావు నాకు ఇచ్చారు కాబట్టి కాపు కమ్యూనిటీలో ఇచ్చారు, 2 సార్లు ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఇస్తారనే ఉద్దేశం ఉంది. ఇవ్వకముందే మనం అనగటం అనేది వాళ్ళు ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారు. 100% అధిష్టానం కూడా పరిగణలోకి తీసుకుంది. తీసేసి మేము లేరు అనేది ఏమీ లేదు కాబట్టి 100% న్యాయం జరిగింది. మరి మీకు ఇద్దాము అనేది అనుకుంటే డేగల ప్రభాకర్ గారికి రాజకీయ బలం ఉందా, డబ్బు బలం ఉందా, కమ్యూనిటీ బలం ఉందా? నేను ఓపెన్గా అడుగుతాను, ఈ 3 ఉన్నాయా దాన్ని తట్టుకునేంత? ఎందుకంటే ఈ ఎలక్షన్స్ వారు, అసలు ఇదైతే వారు చెప్పడానికి లేదు. కురుక్షేత్రం అని కొంతమంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు యుద్ధం ప్రారంభమైందని నారా లోకేష్ గారు గట్టిగా అన్న సందర్భాలు ఉన్నాయి. మరి మీకు నేను అడుగుతున్నా, రాజకీయ బలం, డబ్బు బలం, కమ్యూనిటీ బలం మీ వెనక ఉన్నాయా లేదా? వాస్తవంగా అసలుకి మేమైతే 170 సీట్లు కొడదాం అనేది 100% ధీమాగా ఉన్నాం. మాకుతో పాటు జనసేన గెలిచింది. ఇంకా అసలుకి గుంటూరు వాతావరణంలో చాలా, ఎందుకంటే మెజార్టీ లెక్క వేసుకోవటమే గుంటూరు పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గం కూడా. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు నుంచి వాళ్ళకి ఇట్లా పడిపోతూ ఉన్నాయి, చూస్తున్నారు. ఇలా ఆల్ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారు. ఇంకొక అతను వైజాగ్లో గాజువాక వాళ్ళ బాబు కూడా రాజీనామా చేశారు. ఇంకొక అతను కూడా చేస్తున్నాడంట. మరి ఇట్లాగా ఒక్కొక్క వికెట్ పడిపోతుంది. వాళ్ళకి అర్థమైపోయింది. ఎంతసేపు మనం చెప్పినా కానీ మన కెపాసిటీ వాళ్ళకి తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత నియంత పరిపాలన అందించాడని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలు తెలుసు. ఇన్ని రోజులు మాట్లాడలేక ఇక టైం వచ్చింది కాబట్టి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి కళ వైసీపీ అనేది లాస్ట్. ఇక జీవితంలో వైసీపీ అనేది పార్టీ కూడా ఉండదని చెప్పేసి నా ఐడియా ఏంటంటే ఎట్టి పరిస్థితులు ఈ ట్రిప్తోటి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ అన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. 100% అతను జైల్లోకి వెళ్ళటం కూడా ఖాయంగా న్యాయంగా వెళ్ళాలి. బయట ఉంటే మరి అక్కడ ఉన్న క్రిమినల్స్ కూడా బాధపడుతున్నారు, మాకు ఒక న్యాయం ఆయనకు ఒక న్యాయం అని. ప్రజాస్వామ్యంలో ఇది కూడా ఇబ్బందికరమైన విషయం. మరి వాళ్ళు కూడా మాకు న్యాయం జరగట్లేదు ఇక్కడ అనే ఉద్దేశంలో ఉన్నారు. మరి 40,000 కోట్లు రుజువైంది. ఈడీ కేసులు ఉన్నాయి పక్కాగా. నేను చెప్పేది ఏం కాదు, పర్ఫెక్ట్గా నిరూపణ అయినటువంటి క్యాండిడేట్ రోడ్డు మీద ఎలా తిరుగుతాడు, ఏ అర్హతతో తిరుగుతాడు, మేమేది చిన్న తప్పులు చేస్తూనే జైలు జీవితం అనిపిస్తున్నాము అనే ఉద్దేశంతో ఇక్కడ తప్పులు చేసినట్టు జైల్లో నలుగుతున్నటువంటి ప్రతి క్రిమినల్ కూడా ఉంది. ఇలా నేను ఒకటే అడుగుతున్నాను, మరి 24లో ఈ వార్ని తట్టుకోవడానికి మీకు ఈ 3 బలాలు ఉన్నాయా అని అడుగుతున్నా. దానికి మీరు సమాధానం నాకు దొరకట్లా. డబ్బు బలం, రాజకీయ బలం, కమ్యూనిటీ బలం మీకు ఉన్నాయా? ఎందుకంటే నేను ఇప్పుడు అందరూ అడిగేదానికి మీరు ఎమ్మెల్యేకి ఓకే అవడానికి నా నుంచి వచ్చే సమాధానం ఒక రిపోర్టర్ కూడా మేము ఇవ్వాలి. మీ నుంచి నాకు ఆ సమాధానం కావాలి. ఉన్నాయా? తట్టుకోగలరా? ఛాలెంజ్గా ఉందా? తట్టుకునేది ఏంటి? ఇది వారే అంటున్నారు, బయట గట్టిగా నడుస్తుంది. వారు కాదు, ఇది
వైసీపీ వాళ్ళకి వార్లా కనపడుతుంది, వాళ్ళకి మాకేం వార్లా వన్ సైడ్ వార్ వన్ సైడ్ వారని వాళ్ళు ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు 170 ఓడిపోయినా కానీ వన్ సైడ్ వారే ఉంది. 170 వార్ అంటారు వాళ్ళు, ఓడిపోయిన వారు అది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆపే శక్తి వాళ్ళ దగ్గర లేదు, ఆపే పొజిషన్లో వాళ్ళకి ఎక్కడా కూడా అది సిచ్యువేషన్ లేదు. కమ్యూనిటీ మాకు పూర్తిగా అండదండలు ఉంటాయి. అసలు మా కమ్యూనిటీ గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నేను కమ్యూనిటీగానే పెరిగాను, పెద్దగా అయ్యాను. కమ్యూనిటీకి సేవా కార్యక్రమాలు చేస్తాను, మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను, హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా మెడికల్ ఫీల్డ్లో నేను అంత సర్వీస్ ఎవరు చేయలేదు. ఎందుకంటే నేను చెప్తాను, కరోనా టైంలో దాదాపుగా 50 లక్షల రూపాయలు వెచ్చించి మాస్కులు కానీ శానిటైజర్ కానీ 50 లక్షల రూపాయలు, 50 లక్షలు అబోనే, తక్కువ లేదు, 1 రూపీ కూడా తక్కువ ఉండదు. ఎందుకంటే మున్సిపాలిటీ కార్మికులు కానీ, మళ్ళీ ఆర్టీసీ కార్మికులు కానీ, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి కానీ ఎన్ని కావాలంటే శానిటైజర్ సప్లై చేసాం. 1, 2 కాదు, కేసులు ఇచ్చాం. శానిటైజర్లు కానీ, మాస్కులు కానీ, అలానే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రిన్సిపాల్కి కానీ, సూపరింటెండెంట్కి కానీ, కాలేజీ ప్రిన్సిపాల్కి ఇచ్చాను. ఇక్కడ కాలేజీలో నర్సింగ్కి వాళ్ళకి కూడా శానిటైజర్లు, మాస్కులు సరైన టైంగా అందట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్పగానే మరి ఆ రోజున మేము ప్రతిపక్షంలో ఉండగానే ముందు ప్రజలు ముఖ్యం, మనకి పేదలు ముఖ్యం, వాళ్ళకి శానిటైజర్లు అందట్లేదు, మాస్క్ అందట్లేదు, నా వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ రోజున రాజకీయం కాదు, మనకు కావాల్సింది ప్రజలకి మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి ఆ రోజున మున్సిపాలిటీ కార్మికులకి ఫస్ట్ టైం ఇక్కడ కమిషనర్ అనురాధ గారు ఇమీడియట్లీగా స్పందించి మాకు మాస్క్ అందట్లేదు, శానిటైజర్ అందట్లేదు అంటే ఇమీడియట్గా స్పందించి దాదాపు నేను మేడం గారు డబ్బులు తీసుకోమన్నా కానీ మాకు అవసరం లేదండి, ఫ్రీగా చేస్తాం, 100% ఫ్రీగా చేస్తాం. ఆర్టీసీ కార్మికులకి, మున్సిపాలిటీ కార్మికులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి మా 7 హిల్స్ పేరు ఉంటుంది చూడండి. ప్రతి ఎక్కడైనా కానీ పోలీసులు అందరూ కూడా అవును 7 హిల్స్ మాస్కులు అతి తక్కువకి ప్రాఫిట్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మాస్కులు ఇచ్చాం. మళ్ళీ బైపాస్ మీద లారీ వాళ్ళకి కూడా సర్వీస్ ఇచ్చాం. కరోనా టైంలో మ్యాక్సిమం వ్యాక్సిన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ఏదైతే రేటు 2000 రూపాయలకి మేము అందించిన ఘనత మాదొక్కలే. ఇంతమంది పేషెంట్ నాకు ఉదయాన్నే వచ్చేవాళ్ళకి, ఆఫీస్కి వచ్చేవాళ్ళకి దాదాపు ఒక 50-100 మంది నిలబడతారు ఇంజక్షన్ కోసం. అందరికి కూడా మా వంతు సహాయ సహకారాలు అందించాం. ఎక్కడా కూడా 1 రూపీ కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా ప్రతి చోట 50,000 లక్షలు తీసుకున్నాక మేము ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నాం, ప్రూఫ్లు కూడా తీసుకున్నాం. ప్రతి ఒక్కరి దగ్గర ఇంజక్షన్ ఇచ్చేసి వాళ్ళ ప్రూఫ్లు కూడా తీసుకొని సబ్మిట్ చేసాం డ్రగ్ డిపార్ట్మెంట్ కానీ. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, డెఫినెట్గా మా మీద నిందలేస్తారని చెప్పేసి ఎవరికి అవకాశం ఎట్టి పరిస్థితులు ఇవ్వలేదు. ప్రతి ఒక్కటి ఎనీ టైం ఇన్స్పెక్షన్కి వచ్చినా కానీ సబ్మిట్ చేసే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంజక్షన్లు కానీ ఏదైనా అందించాం. దాదాపుగా మా వంతు సహకారం దేవుడు మాకు ఈ స్థాయి ఇచ్చినందుకు మేము ఒక మనుషులుగా ఎవరికైనా ఎంతవరకు చేయాలో అంతవరకు సర్వీస్ అందించాం.